ఐలేస హంస కదా నా పడవ మామ 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 నాగమల్లి కోనలోన నచ్చింది లేడి కూన డివిడివిడివిష్టం ముక్కు మీద కోపన్ని ముఖానికే అందం. ఇలాంటి హుషారైన పాటలకు, జానపద గీతాలకు సుస్వరాల వాణి జమునా రాణి. చాలా మందికి సంగీతం జీవనం, కానీ జమునా రాణికి అదే జీవితం. 2 దశాబ్దాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను తన పాటలతో అలరించిన గాయని జమునా రాణి నిన్న బెంగళూరులో తుది శ్వాస విడిచారు. ఆవిడకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. జమునా రాణి 1938 మే 17న మద్రాసులో పుట్టారు. ఇంటి పేరు కే అంటే కుమారి. ఆవిడ తండ్రి వరదరాజుల నాయుడు షావాలెస్ కంపెనీలో పనిచేసేవారు. తల్లి ద్రౌపది చక్కని గాయని, వీణ కూడా వాయించేవారు. ఆవిడ రేడియో గాయని. తల్లి వెంట తరచూ రేడియో కేంద్రానికి చిన్నారి జమునా రాణి వెళుతుండేది. అక్కడ మహామహులైన ఎందరో గాయని గాయకులు పాడుతూ ఉంటే ఆసక్తితో వినేది జమునా రాణి. సంగతులు వేయడంలో వారు చూపే ప్రావీణ్యం గమనించేది జమునా రాణి. తల్లి పట్టిన పాలు, పెట్టిన అన్నంతో పాటు సంగీతం కూడా జమునా రాణికి వంటబట్టింది. ఫలితంగా 7 ఏళ్ల వయసులోనే, అంటే 1944లోనే తహసీల్దార్ చిత్రంలో బాలనటి కమల కుమారికి పాడే అవకాశం జమునా రాణికి లభించింది. సిహెచ్ నారాయణరావు, భానుమతి జంటగా నటించిన చిత్రం ఇది. ఆ తరువాత నాగయ్య చిత్రం త్యాగయ్యలో బాలతారల మీద చిత్రీకరించిన మధురా నగరిలో చల్లనమ్మ బోదు అనే జావళిని ఏపీ కోమలితో కలిసి పాడారు. జమునా రాణికి తొలి రోజుల్లో భానుమతితో పాటు సంగీత దర్శకుడు పెండియాల, సిఆర్ సుబ్బురామన్ ప్రోత్సాహం బాగా లభించింది. జమునా రాణి తల్లిగారి మేనమామ గారు రామానుజలరావు నాయుడు ఆ రోజుల్లో మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీ లెక్చరర్గా పనిచేస్తుండేవారు. భానుమతి రామకృష్ణుల వివాహానికి ఆధ్వర్యం వహించిన వ్యక్తి ఆయన. ఆ పరిచయంతోనే 1947లో తను నిర్మించిన తొలి చిత్రం రత్నమాలలో గాయనిగా జమునా రాణికి అవకాశం కల్పించారు భానుమతి. ఆ సినిమాలో పోయిరా మా తల్లి అంటూ సాగే అంపకాల పాటను భానుమతితో కలిసి పాడారు జమునా రాణి. అదే ఏడాది నటుడు సిఎస్ఆర్ దర్శకత్వంలో ప్రారంభమైన శివగంగ చిత్రం కోసం జమునా రాణితో కొన్ని పాటలు పాడించారు సంగీత దర్శకుడు పెండియాల. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ఒక హీరోయిన్కు జమునా రాణి తొలిసారిగా పాట పాడిన తొలి సినిమా ద్రోహి. ఆ చిత్రంలో జి వరలక్ష్మి ఫస్ట్ హీరోయిన్. సెకండ్ హీరోయిన్ లక్ష్మీరాజ్యం కోసం ఆలకించండి బాబు ఆదరించండి అనే పాట పాడారు జమునా రాణి. ఈ సినిమాకు కూడా పెండియాల సంగీత దర్శకుడు. ఆ సినిమాలో మరో 2 పాటలు కూడా ఆమెతో పాడించారు పెండియాల. ఆ తరువాత దేవదాసు చిత్రంలో చిన్నప్పటి దేవదాసు పార్వతీలకు ఓ దేవదా అనే పాటను ఉడుతా సరోజినితో కలిసి జమునా రాణి పాడారు. కానీ ఆ రికార్డు మీద జమునా రాణి పేరు కనిపించదు. చిన్నప్పుడు సినిమాల్లో నటిస్తానని కానీ పాడతానని కానీ జమునా రాణి అనుకోలేదు. రత్నమాల కంటే ముందు అక్కినేని తొలి సినిమా సీతారామ జనంలో చిన్నప్పటి సీతగా నటించే అవకాశం జమునా రాణికి వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దనేశారు. అప్పట్లో ఆమె అంతా సంగీతం మీదే ఆసక్తి ఉండేది. రత్నమాల చిత్రంలో మాత్రం భానుమతి పక్కనే బాల చెలికత్తె వేషం వేశారు. గాయనిగా జమునా రాణికి మంచి పేరు వచ్చింది మోడరన్ థియేటర్స్ కాంట్రాక్ట్ సమయంలోనే. 2 ఏళ్ల ఆ కాలంలో చాలా తమిళ చిత్రాల్లో పాటలు పాడారు జమునా రాణి. తెలుగులో ఆవిడకు బాగా పేరు తెచ్చిన తొలి పాట అక్కినేని సావిత్రి నటించిన సంతానం చిత్రంలో సంగీతమేళ సంతోషమేళ పాట. 1955లో వచ్చిన ఈ సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకుడు. అలాగే 1960లో వచ్చిన కులదైవం సినిమాలో
జమునకు పాడిన పద పదవే వయ్యారి గాలి పటమా పాట అందరినీ అలరించింది. 1962లో వచ్చిన మంచి మనసులు సినిమాలో జమునారాణి పాడిన మామ 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 పాట ఎంతో ప్రజాదరణ పొంది ఇప్పటికీ సంగీత ప్రియుల నోళ్లలో నానుతుంది. ఆ రోజుల్లో గిరిజ, వాసంతి, రాజసులోచన వంటి తారలకు ఎక్కువగా పాటలు పాడేవారు జమునారాణి. కొంటి గీతాలకు, హుషారైన పాటలకు ఆవిడనే ఎక్కువగా పిలిచేవారు. ఆ తరహా పాటలను జమునారాణితోనే పాడించమని సహగాయని మణులు కూడా సంగీత దర్శకులకు చెప్పేవారు. ముక్కుతో పాడడం జమునారాణి ప్రత్యేకత. అందుకే ఉత్తరాది గాయని శంషద్ బేగంతో ఆవిడని పోల్చేవారు. జమునారాణి కెరీర్ 1950-1970 మధ్యకాలమే అని చెప్పాలి. అన్ని రకాల పాటలు పాడగలిగే సామర్థ్యం ఆవిడ గాత్రంలో ఉన్న తర్వాత ఒక రకమైన బాణీకి ఆవిడ గాత్రం ఇంకా బాగుంటుందని సంగీత దర్శకులు ఆవిడతో అలాంటి పాటలే పాడించేవారు. తెలుగులో ఎక్కువ పాటలు పాడినా ఎందువల్ల తమిళంలోనే ఆవిడకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్ నటించిన భీష్మ చిత్రంలో హైలో హైలెస్సా హంస కథ నా పడవ పాట తనకు ఎంతో ఇష్టమని జమునారాణి చెప్పేవారు. వరకట్నం చిత్రంలో గిలకల మంచం ఉంది, మల్లెపూల పందిట్లోన పాటలు పిఠాపురంతో కలిసి పాడారు. అలాగే జమున, జయంతి కలిసి నటించిన కలెక్టర్ జానకి సినిమాలో నేనన్నది నీవనుకున్నది పాటలు కూడా పాడారు. తెలుగులో జమునారాణి పాడిన చివరి పాట 1970లో వచ్చిన తల్లి కూతుళ్ళు చిత్రంలో సిగ్గులేని మామయ్య. చక్రవర్తి ఆ సినిమాకు సంగీత దర్శకుడు. ఆ తర్వాత దాదాపు 20 ఏళ్ళు జమునారాణిని తలుచుకున్న వారు లేరు. 20 ఏళ్ల తరువాత హఠాత్తుగా సంగీత దర్శకుడు ఇళయరాజా నుంచి కబురు వచ్చింది. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తీస్తున్న నాయకన్ సినిమాలో జమునారాణితో నాన్ సిరిచ్చా దీపావళి పాటను పాడించారు ఇళయరాజా. ఆ సినిమా తెలుగు వెర్షన్ నాయకుడిలో కూడా నా నవ్వే దీపావళి పాటను కూడా ఆవిడతోనే పాడించారు. ఆ పాటకు ఎంతో పేరు వచ్చింది, కానీ జమునారాణికి అవకాశాలు రాలేదు. నాయకుడు సినిమా తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు జమునారాణి. సంగీతమే తన జీవితం అనుకున్న జమునారాణి పెళ్లి చేసుకోలేదు. తన అన్న కేవి స్వామి పిల్లలే తన పిల్లలు అనుకున్నారు. స్వామి కూడా ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు జమునారాణి. తుది శ్వాస కూడా అక్కడే విడిచారు. గాయనిగా తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆవిడను ఎప్పుడూ గుర్తించలేదు. సింహళ భాషలో ఎన్నో పాటలు పాడడం వల్ల పరాయి దేశమైన శ్రీలంక ప్రభుత్వం ఆవిడను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సంతృప్తిని మించిన సంపద లేదని అంటూ ఉంటుంటారు. ఆ విషయంలో జమునారాణి నిజంగా మహారాణే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.